ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను బారాకు గురించి, ప్రవక్త అయిన దెబోరా గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా బారాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రకారం ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆయన చూశాడు అంటే ఒక గొప్ప వీరుడిలాగా, విశ్వాస వీరుడిలాగా చూశాడు. మనకి హెబ్రీలు రాసిన 11వ అధ్యాయము 32 వచనం ఏం రాస్తుంటదంటే, బారాకు విశ్వాస వీరుల పట్టికలో ఆయన పేరు రాయబడి ఉంటది. ఒరిజినల్ గా మనం స్టోరీ చూసినప్పుడు బారాకు అంత పరాక్రమము మనకు చూపించినట్లు అర్థం కాదనమాట. యాక్చువల్గా న్యాయాధిపతులు చదువుకుంటూ వచ్చినప్పుడు న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే దేవునికి అగెనిస్ట్ గా పాపం చేస్తారు. మెయిన్ వాళ్ళు చేసే పాపం ఏంటి? విగ్రహారాధన చేసి దేవుడికి అసహ్యమైన పనులు చేసి దేవుడికి కోపం తెప్పించేస్తారు. దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతారు అనమాట. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఇజ్రాయేలుని యాబీను అనే రాజుకు అప్పచెప్తాడు అనమాట. ఈ యాబీను రాజు దగ్గర ఎవరు ఉంటారంటే సిసిరా అనే సైన్యాధిపతి ఉంటాడు. అతని దగ్గర 900 ఇనుప రథాలు ఉంటాయి. సో ఇతను ఏం చేస్తాడు? ఇజ్రాయేల్ని బాగా శ్రమ పెడతాడు అనమాట. 20 సంవత్సరాలు శ్రమ పెడతారు. శ్రమ రాగానే వెంటనే రియలైజ్ అవ్వచ్చు కదా ఇజ్రాయెల్స్. వెంటనే రియలైజ్ అవ్వరు. 20 సంవత్సరాలు దేవుడికి మొరపెట్టి తర్వాత దేవుడు అప్పుడు ఈ బారాకుని లేపుతాడు అనమాట. యాక్చువల్గా బారాకుకి ఆల్రెడీ దేవుడు చెప్పి ఉంటాడు, ఏంటి, నువ్వు యుద్ధానికి పో, నేను సిసరాన్ని నీకు అప్పచెప్తాను అని. ఇది ఎట్లా తెలుస్తుందంటే, మన దెబోరా ఉంది కదా, అప్పుడు ఆ పీరియడ్ లో ఇజ్రాయేల్ కి దెబోరా గారు ప్రవక్తి అనమాట. సో ఆమె ఎవరు అంటే లప్పదోతునకు భార్య అనమాట. ఆమె రామాకు బేతేలకు మధ్యలో ఒక సరళ వృక్షం కింద కూర్చొని ఆమె ఏం చేస్తుందంటే అంటే న్యాయం తీర్చేదనమాట. ఆమె ఇజ్రాయెల్కి తల్లిలాగా వ్యవహరిస్తుంది అనమాట. ఆమె ఈ అభినయ కుమారుడైన ఈ బారాకుని పిలిచి ఒక రోజు, ఆల్రెడీ నీకు దేవుడు చెప్పాడు కదా, నేను యుద్ధానికి వెళ్ళమని చెప్పి 10,000 మందిని తీసుకుని తాబోరు కొండకు వెళ్ళు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అతను ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రకారం ఏంటి, ఇతడు విశ్వాస వీరుడు. కానీ ఇక్కడ ఎలా ఉంది, అతని బిహేవియర్ ఎలా ఉంది? ఆల్రెడీ దేవుడు ఒకసారి చెప్పాడు, మరలా చెప్తుంది ఆమె దెబోరా. ఆయన భయపడుతున్నాడు. ఏమని? మా నాకు భయం వేస్తుంది, మీరు నాతో రండమ్మా, నేను వెళ్తాను అని. నిజంగా ఆమె ప్రవక్తి దెబోరా గారు, ఆమె నేనేంటయ్యా యుద్ధానికి వచ్చేది, ఎక్కడైనా ప్రవక్తలు వస్తారా యుద్ధానికి, ఏం కాదు నువ్వు వెళ్ళు అని ధైర్యం అంటే అట్లా చెప్పలేదు. కానీ పాపము తల్లిలాగా బిహేవ్ చేసింది కదా. నిజంగా ఇజ్రాయెల్కి ఆమె తల్లిలాగే బిహేవ్ చేసింది. కష్టంలో ఉన్నప్పుడు, బిడ్డలు భయపడినప్పుడు తల్లి ఏం చేస్తుందండి? నాన్న నేనున్నాను పదా, నేను తీసుకెళ్తా పదా, నేనున్నాను అనే ధైర్యం నీకు ఉంటుంది కదా. ఇంట్లో చిన్న పిల్లలు కూడా, మా పిల్లలు కూడా ఏదన్నా భయం వేస్తుందమ్మా రమ్మని చెప్తారు మరి. ఏదైనా స్కూల్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి ఏదన్నా చెప్పేదైనా టాపిక్స్ ఉన్నప్పుడు, పీపీటీ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు మా బాబు అయితే మనం అమ్మ అని అడుగుతాడు అనమాట. తల్లి హృదయం ఎలా ఉంటుంది అంటే చెప్పండి, తన బిడ్డలు ఎక్సెల్ అవ్వాలి, దానికి మనం సపోర్ట్ గా వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్తాము. నిజంగా తల్లి హృదయం కలిగిన ఆమె పిలవంగానే ఆ యుద్ధ భూములకి ఆమె ఆడమనిషి అయినా వెళ్ళిందనమాట. వెళ్ళడమే కాదు, అయితే ఒక ప్రాఫెసీ చెప్పిందనమాట. దేవుడు ఆమెకు ఇంకో ప్రాఫెసీ రిలీజ్ చేశారు. ఈ బారాకు ఫేమ్ రాదు, కానీ ఒక ఆమె చేతిలో ఈ సిసిరా చనిపోతాడని చెప్పిందనమాట. సో ఇది స్టోరీ. సో ఇంకేం చేస్తాడు? 10,000 మందిని తీసుకొని ఈ బారాక్ ఏం చేస్తాడంటే తాబోర్ కొండ దగ్గరికి వెళ్తాడు. అక్కడ సిసిరా కూడా వచ్చేసి వీళ్ళకి యుద్ధం, ఇంకా అక్కడంతా వీళ్ళంతా వెళ్తారు. అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు వచ్చారని తెలుసుకొని వాళ్ళు కూడా అక్కడ వస్తారు. కిషోర్ వీటి దగ్గర యుద్ధం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందు కూడా ఈమె ప్రాఫెసీ చెప్తుంది అనమాట. లే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళని చెప్తుంది. ఎవరికి? బారాక్కి. సో అట్లా యుద్ధం స్టార్ట్ అవుతుంది. అసలు అక్కడ బారాక్ చేసింది ఏమీ లేదు చెప్పాలి అంటే, టు బి ఫ్రాంక్ అంటే చెప్తున్నాను. అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు 15 వచనంలో ఏం రాయబడిందంటే, న్యాయాధిపతి 4:15లో దేవుడే అక్కడ కలవర పెట్టాడంట. కలవర పెట్టి వాళ్ళ రథాలన్నీ ఇరుకుపోయేటట్టు చేసి కలవర పెట్టేసి, అసలు సిసేరా అన్ని రథాలు కలిగినాడు రథం దిగి పారిపోయాడంట. అంటే రథం మూవ్ అవ్వకే కదా. సో రథం దిగి పారిపోయాడు, అందరూ పారిపోయారు. సో సైన్యాన్నంతా ఇజ్రాయెల్ సైన్యం వెళ్ళి చంపేస్తారు. సిసేరా మాత్రం పారిపోతాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తాడంటే, యాక్చువల్గా మోషే వాళ్ళ మామ సంతతి ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఫ్యామిలీ, కయీనుడగు హేబేరు అనమాట. హేబేరుకు ఆయన భార్య యావేలు అనమాట. ఇది ఒక ఫ్యామిలీ ఉంది. వీళ్ళు ఏంటంటే మస్తక వృక్షం కింద ఒక టెంట్ వేసుకుని ఉన్నారనమాట. యాక్చువల్గా ఈ కయీనీయుడు ఈ సిసిరా వాళ్ళకి, ఈ సిసిరా ఉన్నాడు కదా సైన్యాధిపతి, ఆ రాజు ఉన్నాడు కదా యాబీనికి, వాళ్ళకి ఫేవర్, వాళ్ళు ఫేవర్ గా ఉండేవాళ్ళు యాక్చువల్గా. సో ఇతను ఏమనుకుంటాడు, సిసిరా ఏమనుకుంటాడు, వీళ్ళు మా పక్ష వాళ్ళే కదా అని చెప్పి
ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి ఆ టెంట్ దగ్గర ఏం చేస్తాడంటే ఆమెను చెప్తాడు, అమ్మా నేను ఇక్కడ దాక్కుంటాను, నేను ఇక్కడ ఉన్నాను, ఎవరికి చెప్పొద్దు అని చెప్తాడనమాట. ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా నా ఏలినవాడా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు కంబలు కప్పుతాను, నేను కాపలా ఉంటానని చెప్పింది. దాహం వేస్తుందమ్మా, కొంచెం నీళ్ళు ఇవ్వ అంటే పాప ఆమె ఏం చేస్తాడంటే పాలు తెచ్చిస్తుంది. పాలు తాగి పాపం అతను ఏంటంటే అలసిపోయాడు కదా, యుద్ధాలు పడి నిద్రపోతాడు. ఇప్పుడు దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. ఈ ఆవేలికి ఈ సిసరాకి ఎటువంటి వైరం లేదు. మోరోవర్ వీళ్ళ హస్బెండ్ అంటే ఈ ఫ్యామిలీ యాబీను రాజుకి సిసర వాళ్ళ రాజుకి ఏంటి, వాళ్ళ మంచి ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళ ఎనిమీస్ కాదు. స్టిల్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఈ యావేలు యొక్క హృదయాన్ని రేపుతాడు ఈ సిసరని చంపడానికి. సో కంబలు కప్పి నీళ్ళనైతే పాలిచ్చి పడుకోబెట్టిన ఆమెకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు రేపడం వల్ల ఆమె ఏం చేస్తుందంటే, మనము యాక్చువల్గా గుడారాలు ఉంటాయి కదా, గుడారాలు దిగ్గొట్టడానికి పెద్ద పెద్ద మేకులు ఉంటాయి అనమాట, అంటే స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఆ మేకు తీసుకొచ్చి సుత్తి తీసుకొచ్చి నిద్రపోతున్న అంటే బాగా అలసిపోయి పాలు దాగి నిద్రపోతున్న అతని కణిత మీద తీసుకొచ్చి కొట్టేస్తుంది అనమాట, కొట్టి చంపేస్తుంది అనమాట. తర్వాత ఏం చేస్తాడు, బారాకు వచ్చి వెతుక్కుంటూ వస్తాడు, ఇంతకి అందరు దొరికరి సిసిరెట్టబోయాడని. అప్పుడు యావేలు వచ్చేసి ఈమెం చెప్తుందంటే, రాయరా నువ్వు వెతుకుతున్నా ఆయన చూపిస్తానని చెప్పి చూపించింది అనమాట. అక్కడ అతను చచ్చిపడి ఉంటాడు అనమాట. నిజంగా ఇలాంటి హృదయము ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందండి యావేలుకి? అతనికి ఏం వైరం లేదు, పోనీ ఇజ్రాయెల్ అయిన ఫేవర్ ఉందా? ఏమీ లేదు. బట్ దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలాగైనా వాడుకుంటాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ తప్పు చేస్తే ఇప్పుడు బబులోన్ సామ్రాజ్యంలో కోరేష్ దేవుడు లేపి కోరేష్ ద్వారా టెంపుల్ కట్టడానికి అన్ని ప్రొవిజన్స్ చేస్తాడు. వాడెవరు అన్నిలో అంటే దేవుడు ఇజ్రాయెల్స్ అవైలబుల్ గా లేనప్పుడు, లేకపోతే ఎప్పుడు ఎవరిని ఎక్కడైనా ఈవెన్ ఆయన అందరూ కామ్గా ఉంటే రాళ్ళను కూడా లేపి ఆయన విక్టరీ కోసం వాడుకుంటాడు అనమాట. సో అలాగా ఈ యావేలు చేతిలో ఈ సిసిర చనిపోతాడు అనమాట. తర్వాత న్యాయాధిపతుల 5వ గ్రంథంలో ఈ బారాకు ఈమెన్నారు కదా దెబోరా, ఇద్దరు కలిసి ఒక సాంగ్ పాడతారనమాట, నిజంగా దేవుని స్తుతిస్తూ. ఈయన బారాకు ఇక్కడ మంచి హృదయం ఏంటంటే, దేవుడు చెప్పినా ఆయన కొంచెం భయపడ్డాడు. ఈవెన్ దో భయపడినా అతనిలో ఏం కనిపిస్తుంది అంటే హంబుల్, అంటే చెప్పింది కదా ఆమె ఎవరు దెబోరా, అయ్యా నీకు రాదు ఫేమ్ అంటే పర్వాలేదు, నేను హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇజ్రాయేల్కి రక్షణ వస్తే చాలు. అలాగే భయం వేసినప్పుడు అంటే అంటే ఆయన ఏదో కవర్ చేసుకోకుండా అంటే ఆమె ఫ్రాంక్ గా దెబోరా గారిని అడిగాడు అనమాట, అమ్మా నువ్వు రా అమ్మ అని అడిగాడు. అంటే అతనిలో అంటే నేను హైలైట్ అవ్వాలి, నేనే గ్రేట్ అలాంటి నేచర్ ఉన్నట్టు కనిపించలేదు. తర్వాత కూడా దేవుడు అద్భుతం చేసినప్పుడు ఆమెతో ప్రవక్తతో కలిసి ఆయన పాట పాడినట్టు కూడా అక్కడ మనం చూస్తాం అనమాట, దేవుని స్తుతించినట్టు కూడా. అంటే నా ద్వారానే విజయం, అట్లా మంచి నేచర్ అయింది కనిపిస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలే కదండి, అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూసే దేవుడు కాబట్టి అతడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాపించాడంటే అతని విశ్వాస వీరుల పట్టికలో పరాక్రమవంతుల్లా కూడా రాపించి పెట్టాడు అనమాట. సో ఇది బారాక్ ఈ విధంగా వాళ్ళకి విక్టరీ తీసుకొని వస్తాడనమాట. అంతేకాదు ఇంకా ఏమని ఉంటుందంటే సైన్యానంతా చంపడమే కాదు, ఈ సిసిరాని చంపడమే కాదు, ఈ యాబిన్ రాజుని చంపేంత వరకు ఇజ్రాయేల్ హ్యాండ్ వీళ్ళ మీద అప్పర్గా ఉంచేసి ఆ రాజుని కూడా చంపిస్తాడు. సో ఈ విధంగా దేవుడు బారాక్ని అంటే దెబోరా టైంలో బారాక్ను వాడుకొని ఇజ్రాయెల్కి విక్టరీ ఇస్తాడనమాట. దేవుడు ప్రవక్తల్లో దెబోరా కూడా ఒక అంటే అంటే రియల్ గా ప్రాఫిటర్స్ లాగా యాక్ట్ చేసిన ఆమెలో దెబోరా కూడా ఒకటి అనమాట. యాక్చువల్గా మనము ప్రాఫిటర్స్ హుల్దా గురించి చదివాము, కానీ ఈమె గురించి అయితే దెబోరా గురించి అయితే చాలా ఎక్కువ రాయబడింది అనమాట. ఒక 2 చాప్టర్స్ లో ఈమె గురించి రాయబడింది. అంటే ఒక ఫుల్ టైమ్ అంటే రియల్ గా అంటే ప్రాఫిటర్స్ లాగా ఉంది. తర్వాత అలా కూడా కరెక్ట్ ప్రాఫెసీ చెప్పడమే కాకుండా ఒక తల్లిలాగా బిహేవ్ చేసి ఆ యుద్ధంలో తనతో పాటు వెళ్ళి అక్కడ నిలబడి కరెక్ట్ ప్రాఫెసీ అంటే రిలీజ్ చేసి వాళ్ళని ధైర్యపరిచి ఇజ్రాయెల్కి విక్టరీ తీసుకొచ్చిందో ఏ జనరేషన్లో అయినా దేవుడు వాడుకోవడానికి రెడీగా ఉంటాడు. సో మనం కూడా దేవుడికి అవైలబుల్గా ఉన్నప్పుడు, మనం ప్రార్థించే స్త్రీలాగా ఉన్నప్పుడు, దేవుడి దగ్గర మొరపెట్టే స్త్రీలాగా ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని కనిపెట్టే వాళ్ళలాగా ఉన్నప్పుడు దేవుడు అప్పుడే కాదండి ఇప్పుడు కూడా మనం వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొంతమందే ఉన్నారు. సో మగవాళ్ళే వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళగా కూడా మనం కూడా దేవుడి పని చేయాలి. మనం వెళ్ళి బయటకు ఎక్కడికో కొన్నిసార్లు వెళ్ళి చెప్పలేము, కానీ ఉన్న ప్లేస్లోనే మన ఇంట్లోనే మన నైబర్స్కి మన చుట్టుపక్కల మన పని వాళ్ళకే మనం పనిచేసే దగ్గరే మనం వర్క్ చేసే ప్లేస్లోనే మన పిల్లలకే మన బంధువులకే మనం కూడా అంటే మనం దేవుని పనిచేసే వాళ్ళగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి చేతిలో వాడబడదామా? ప్రైజ్ ది లార్డ్.